దేవుని వాక్యంలో నుంచి యెషయా గ్రంథము 43వ అధ్యాయం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి వచనం అందరం కలిసి చదువుకుంటాం. యెషయా 43:1. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడను యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేద్దాం. మోకరించగల వారందరూ మోకరించండి. మాట్లాడుతుంది అలా చేస్తారంటే అందరూ మీ పేరు చదివి నిలబెట్టాలి. ప్రీతండి, మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తుంటున్నాం. మరోసారి మీ పాదంలో ఎదుకొస్తున్నాము, జ్ఞాపం చేసుకున్నాము. చదవ లేఖన భాగం మా వినికుల్లో దయతో దీవించి ఆస్వాదించండి. ఐక్యమైన దాసుడను మీ వాక్యం గ్రహించుడికైనను వివరించుడికైనను చేత కానటువంటి స్థితిలో మీ సహాయం కోరుతుంటుండగా మీ కృప చొప్పున మాకు అవసరమైన భాగం మీరు మాకు అనుగ్రహించవస్తుందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా తండ్రి, స్థలంలోకి చేరగల వారందరిని బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇంకా మీ ఏర్పాట్లో ప్రభా మార్గమధ్యలో ఉన్న వారిని కూడా మీరు జ్ఞాపం చేసుకునండి. శబ్దాంతం ద్వారా మీ మాటలు వినే వారిలో కూడా మీరు కార్యం చేయవస్తుందిగా ప్రార్థన చేస్తూ, దగిలిన ప్రేమ కలిగిన మీ హస్తంలో అప్పగించుకుంటూ వందరములు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి మహింపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో ప్రభు తను సెలవిస్తూ ఉన్నాడు, యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. కాబట్టి దేవుడు అన్నప్పుడు ఆయన ఏమై ఉన్నాడు అనేది ఈ భాగం మనకు జ్ఞాపం చేస్తుంది. కానీ మనంతట మనము సృజించుకోలేదు, కానీ మానవులైన మనమందరం కూడా దేవుని చేత సృజింపబడిన వారం అని దేని వాక్యం జ్ఞాపం చేస్తోంది. ప్రభువే మనల్ని సృజించినాడు. భూమి మీద నీవు నేను ఎక్కడ ఏ గృహంలో ఏ రీతిగా జన్మించాలనేటువంటిది అనాది కాలపు దేవుని యొక్క ఏర్పాటును బట్టి మనము భూమి మీద ఉద్భవించినటువంటి వారంగా ఉంటున్నాం. కింద భాగంలో అంటూ ఉన్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. కాబట్టి దేవాది దేవుడు తను సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నానని చెప్తున్నాడు. కాబట్టి ఈ సమయంలో ప్రభుని మనం స్తుతించక మునుపు దేనిని బట్టి మనం ప్రభుని స్తుతించాలా అని అంటే, దేవుడు ఎన్నో కార్యాలు చేస్తాడు మన జీవితంలో. అయితే అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి కార్యం ఏమిటయ్యానంటే అది విమోచన కార్యము అనేటువంటిది ప్రాముఖ్యమైంది. అంటే ఒకవేళ మిగతా విషయాలు అన్నీ కూడా అంటే దేవుడు ఎన్నో మేలు చేస్తాడు. జ్వరం వస్తే తగ్గిస్తాడు, విరోచనాలు వస్తే తగ్గిస్తాడు, లేదంటే ఆయా బాధలు, ఇబ్బందులు, ఆర్థికమైన పరిస్థితులు వాటన్నిటిలో దేవుడు ఆదుకుంటాడు. కానీ అయితే వాటిని బట్టే మనం ప్రభువుని ఆరాధించడం కాదు. దానికంటే శ్రేష్టమైనది దేవుడు మానవుని జీవితంలో జరిగించేటువంటి వాడు ఉన్నాడు. అలాగని చెప్పి మిగతావన్నీ కూడా పరిగణలోనికి తీసుకోకూడదని అర్థం కాదు. దేని వాక్యంలో కీర్తనకారుడు ఏమన్నాడు, యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు. ప్రతి చిన్నది కూడా జ్ఞాపం పెట్టుకోవాలా. అలా జ్ఞాపం పెట్టుకుంటే అనేటువంటిది అది స్విచ్ ఆఫ్ చేసింది, మౌత్ పీస్ ఆపింది, కొంచెం బాక్స్ అటు యాంగిల్ మార్చి కొంచెం. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ వచ్చినప్పుడు మరి అన్నీ మనకు ప్రతి ఒక్కటి జ్ఞాపకం ఉంచుకునే ద్వారా కృతజ్ఞతతో ప్రభుని సేవించడానికి వీలు అయ్యేటువంటిదిగా ఉంటుంది. సరే, మొత్తానికి దాని యొక్క ప్రస్తావన కంటే ముందు ప్రాముఖ్యమైన ప్రస్తావన ఏమిటంటే దేవుడు చేసిన విమోచన కార్యం. అవి మిగతావన్నీ కూడా అవి దాన్ని ఏమంటారంటే రెండవ ప్రాధాన్యత క్రమంలో అవన్నీ కూడా. ఓ చిన్న ఉదాహరణ చెప్తాను. ఎవరైనా ఒకరు పొరపాటున నాకు 1,00,000 రూపాయలు బహుమానంగా ఇచ్చినారు అనుకోండి, అంటే అందుకని పొరపాటున అన్నాను, అట్లా ఎవరికి ఇవ్వరు అనుకోండి, ఇచ్చినారని అనుకోండి. మళ్ళీ అదే వ్యక్తి ఏదప్పుడో కనబడినప్పుడు నాకు 10 రూపాయలు పెట్టి టీ తాపించాడు. ఇప్పుడు నేను ఆయన గురించి చెప్పేటప్పుడు, ఆయన గురించి గుర్తు చేసుకునేటప్పుడు ఏం గుర్తు చేసుకుంటా చెప్పండి? పలానా ఆయన నాకు టీ తాపించాడు, పలానా ఆయన టీ తాపించాడు అంటానా చెప్పండి? అది విన్నాడు అనుకోండి, ఆయన ఏమంటాడు, ఒరే ఏం మనుషుడు, ఈ మనుషుడు ఇచ్చిన 1,00,000 రూపాయలు అడ్డ పోయినాయి, ఆ 10 రూపాయలు టీ దాపించింది మాత్రమే గుర్తుపెట్టుకున్నాడు అంటే దాన్ని మర్చిపోవద్దని కాదు. అసలు దాని ప్రస్తావన 1,00,000 రూపాయలు ఇచ్చిన వాడు 10 రూపాయలది ఏముంది, దాన్ని ప్రస్తావించబోయే ఆయన బాధపడ్డు.
కాబట్టి శ్రేష్టమైనది ఎంతో విలువైన దాన్ని గుర్తు చేసుకుంటూ దాంట్లో భాగంగా ప్రేమతో ఒకసారి నాకు టీ ఇప్పించండి, అది అంత ఉంటుంది. తలంపు ఏంటంటే, కానీ దేవుని ప్రజలంగా మనము మన ప్రభువును ఆరాధించేటప్పుడు, ప్రభువును స్తుతించేటప్పుడు దేనిని బట్టి మనం ప్రభువును స్తుతించాలా? ఆయన చేసిన విమోచన కార్యాన్ని బట్టి ప్రభువును స్తుతించాలా. ఈ విమోచన కార్యం అనేటువంటిది అది వ్యక్తిగతమైనదని మాట అక్కడ జ్ఞాపం చేయబడతా ఉంది. ప్రభు ఏమన్నాడు? నేను నిన్ను విమోచించి ఉన్నాను. కాబట్టి ఇక్కడ దేవుని ప్రజలంగా చేరి వచ్చి ప్రభువును స్తుతించేటప్పుడు, అలా స్తుతించే స్తుతిలో నీవు కూడా ఏకీభవించాలంటే నీ జీవితంలో నీవు కూడా ఏమి పొంది ఉండాలి చెప్పండి? విమోచన అనుభవం అనేటువంటిది పొంది ఉండాలా. విమోచన అనేది, రక్షణ అనేది అది వ్యక్తిగతమైనటువంటిది. అందుకని ప్రభు అన్నాడు, నేను నిన్ను విమోచించానని అంటున్నాడు. కాబట్టి అంతేగాని క్రైస్తవుల కుటుంబంలో పుట్టినంత మాత్రాన నేను క్రైస్తవుడనో, లేదంటే మా నాయన మా తాత పాస్టర్ అంత మాత్రాన నేను క్రైస్తవుడనో అనుకోవడానికి కాదు. అయితే అయిండొచ్చు కాక, క్రైస్తవ కుటుంబంలో పుట్టి ఉండొచ్చు కాక, లేదంటే ఏ మతంలో ఏ కులంలో ఉన్న యేసు ప్రభు అంటే నమ్మకం ఉంటే ఉండుండొచ్చు కాక. అయితే యేసు ప్రభు రక్తం చేత నువ్వు కడుగుబడ్డావా? ఈ విమోచన కార్యం అనేటువంటిది నీ జీవితంలో జరిగిందా అనేటువంటిది ప్రాముఖ్యమైనది. ఒకవేళ అలాంటి విమోచన కార్యం అనేటువంటిది మనలో జరగకపోతే మనం ప్రభువును ఆరాధించలేం. దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఆయన విమోచించే దేవుడుగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, కింద భాగంలో ఏమంటున్నాడంటే, నీవు నా సొత్తు, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. అంటే అర్థం ఏంటి? దేవుడు మనల్ని విమోచించి ఆయన సొత్తుగా చేసుకోవాలని కోరుతున్నాడు. బైబిల్లో చాలా మాటలు ఉన్నాయి దేవుని ప్రజల కొరకై దేవుడు ప్రభు ఉపయోగించినటువంటివి. ఆయన ఒక మాట అన్నాడు, ఏమన్నాడు? నా స్వకీయ సంపాద్యము అన్నాడు. సొత్తు అంటే కేవలం ఆయనది మాత్రమే అని అర్థం. ఉదాహరణకు ఒక మనుషునికి ఆస్తిపాస్తులు ఉన్నాయి అనుకోండి, దాని మీద హక్కుదారులు చాలామంది మరి ఉండవచ్చు. అది ఇక్కడ విషయంలో చూసేసరికి ప్రభు అంటున్నాడు నా సొత్తు అని అంటున్నాడు. కానీ ఇంకో చక్కని మాట ఏంటంటే, నా స్వకీయ సంపాద్యము అంటే నేను సొంతముగా సంపాదించుకున్నది అని అంటున్నాడు. ఇప్పుడు మన తాత లేదా మన తండ్రి యొక్క ఆస్తి విషయంలో ఎవరికైనా భాగం ఉండొచ్చేమో, కానీ అయితే నీవు సొంతంగా సంపాదించిన ఆస్తిలో నీకు మాత్రమే హక్కుదాడు. ఒక నీ పిల్లలకు ఉంటుంది వేరే సంగతి, అంతేగాని నీ అన్నదమ్ములకి ఏమీ హక్కు ఉండదు. అట్లానే దేవుని వాక్యంలో ప్రభు అన్నాడు తన ప్రజల విషయమై నా స్వకీయ సంపాద్యం. ద్వితీయోపదేశకాండం దయచేసి 4వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 20వ వచనం. యెహోవా మిమ్మును చేపట్టి నేడుండునట్లు మీరు తనకు స్వకీయ జనముగా ఉండుటకై ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్మును రప్పించిన. ఐగుప్తు దేశంలో నుండి విడిపించినానంటే, విమోచించినంటే ఎందుకోసమని? దేని వాక్యంలో తనకు స్వకీయ జనముగా ఉండటానికి. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్తకు ముందు ఉంటుంది. మలాకీ 3వ అధ్యాయం కాబట్టి నేను నియమింపు దినం రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు. కాబట్టి దేని యొక్క వాక్యంలో మనం ఏం చూస్తున్నామంటే వారు నా వారై ఉంటారు. కాబట్టి దేవుడు ఎందుకు మానవుని పాపం నుండి విమోచించున్నాడు, రక్షిస్తున్నాడు అంటే ఆయన వారిగా ఉండడానికి, ఆయన స్వకీయ సంపాద్యం ఉండటానికి, ఆయనకు మాత్రమే చెందిన వారిగా ఉండుట కొరకై ఆయన తన ప్రజలను విమోచించేటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క ప్రజలంగా మన జీవితాల్లో ఈ యొక్క విమోచన కార్యము ఇంకా ఇక్కడ చేరిన వాళ్ళు ఎవరైనా జరిగినదని చెప్పగలవా? ఎవరైనా చాలా అలాంటి అనుభవం లేని వారు ఎవరైనా ఉన్నారా? ఇది శ్రేష్టమైనటువంటి అనుకూలమైన సమయం. ఈ యొక్క ఇంతకుముందు చదివిన వచ్చిన భాగంలో ఇనప కొలిమి లాంటి ఐగుప్తు యొక్క దాసత్వం ఏం చూపిస్తూ ఉంది? పాపం యొక్క దాసత్వం చూపిస్తూ ఉంది. పాపం నుంచి నీవు విమోచించబడాలంటే ఎలాగ విమోచించబడతావు? దేని వాక్యంలో ఇశ్రాయేల్ ప్రజలు ఆ యొక్క దాసత్వం కింద వారు మూలుగుతూ వచ్చినారు. వాళ్ళ మూలుగు విని ప్రభు ఇశ్రాయేల్ ప్రజలను జ్ఞాపకం చేసుకున్నాడు. కానీ దేవుడు నిన్ను కూడా విమోచించాలంటే నీ జీవితంలో కూడా ఏముండాలా? మూలుగు అనేది ఉండాలా. నా ఈ పాపం నుండి ఎలాగ నేను విడుదల పొందాలనేటువంటి ఆశ ఉండాలా, దాని కొరకైనా బాధ ఉండాలా.
కాబట్టి అందుకని ఆ పశ్చాత్తాపం యొక్క అనుభవమే ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి కారణమవుతుంది. నిర్గమాకాండము దయచేసి 6వ అధ్యాయం, నిర్గమాకాండము 6వ అధ్యాయం దయచేసి 5వ వచనం. ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరుచున్న ఇశ్రాయేలీయుల మూలుగును విని నా నిబంధన జ్ఞాపకము చేసుకుని ఉన్నాను. ఇక్కడ అంటే ఏంటి ఆ మూలుగు అంటే? వాళ్ళు పెట్టే బాధను బట్టి కలిగేటువంటి బాధ వల్ల కలిగే మూలుగు మాత్రమే కాదు, అది దేవుని పెట్టే మొర వల్ల కలిగేటువంటి మూలుగు. తరండి 2వ అధ్యాయం, ఇదే నిర్గమాకాండం 2వ అధ్యాయము 23వ వచనం. అలాగ అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తురాజు చనిపోయిన ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచూ నుండగా. కాబట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుతూ ఉండగా ఆ మొరలోండి వచ్చేటువంటి మూలుగు అది. 24వ వచనం. కాగా దేవుడు వారి మూలుగును విని అనే మాట జ్ఞాపకము చేయబడతా ఉంది. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను విమర్శించబడాలంటే నీ జీవితంలో ఈ మూలుగు అనేది ఉందా? నేను ఎలాగైనా సరే పాపం నుండి విడిపించబడాలా, విమోచించబడాలనే ఆశ, ఆ ప్రార్థన నీ హృదయంలో ఉన్నదా? అదే మొట్టమొదటి మెట్టు. పశ్చాత్తాపం ద్వారానే నీవు మారు మనసుకి అనుభవంలోనికి నడిపించబడతావు. మనం చూడాల్సిన అవసరం లేదు. కానీ ఇశ్రాయేలు ప్రజలు వారందరి కొరకై పేతురు వాక్యం చెప్పినప్పుడు వారందరూ కూడా హృదయంలో ఏమన్నారని చెప్పండి? నొచ్చుకొని అనే రాయబడి ఉంటుంది. వాళ్ళు నొచ్చుకొని వాళ్ళు ఏమన్నారు? మేము మారు మనసు పొందుటకు మేము ఏమి చేయాలని అడుగుతా వచ్చినారు. నొచ్చుకొనుట అనే మాట దగ్గర ఇన్పుట్లో ఏమని రాయబడిందంటే పొడవబడి అనే రాయబడి ఉంది. అంటే అర్థం ఏంటి? ఇంకా నువ్వు పాపంలో జీవించుతూ పాపంలోనే సంతోషిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటే నీ పాపక్షమాపణ కలగదు. నీ హృదయంలో నిజమైనటువంటి వాస్తవికమైన పశ్చాత్తాపంతో యేసు ప్రభువా నేను ఈ పాపం నుండి విమోచించబడాలని ఆశపడుతున్నాను అనేటువంటి తీర్మానం కిందకు వస్తేనే ప్రభు నిన్ను కూడా విమోచించేటువంటి వాడుగా ఉంటాడు. దేవుని వాక్యంలో ఇదే నిర్గమాకాండంలో మనకు మరి ఐగుప్తులో ఉండి ప్రభును సేవించలేదు. ఫరో విషయంలో ఫరో అన్నాడనమాట ఇశ్రాయేల్ ప్రజలతో, మీరు మీ దేవుని సేవించాలనుకుంటున్నారు కదా, అలాంటప్పుడు ఈ దేశంలోనే ప్రభుని మీ దేవుని బలర్పించండి అని అన్నారు. అంటే వాళ్ళు ఏమన్నారు? అట్లా కుదరదన్నారు. జ్ఞాపం చేసుకో ప్రియమైన సోదర సోదరి, ఎవరైనా సరేగాక ఇంకా పాపం యొక్క దాసత్వం కింద, లేదంటే రకరకాలైనటువంటి ఆచారాలైనటువంటి దాసత్వం కింద, లేదంటే కులం అనేటువంటి దాసత్వము, రకరకాలైన పద్ధతుల చేత కట్టుబడిపోయి ఆ లోకములోనే జీవిస్తూ నువ్వు ప్రభుని సేవించలేవు. ప్రభుని సేవించాలంటే విమోచించబడితేనే నువ్వు ప్రభుని సేవించగలవు, కానీ వాటిలోనే నువ్వు చిక్కుకోని ప్రభుని సేవించలేవు. అందుకనే మోషే అదే మాట ఫరోతో చెప్తా వచ్చినాడు. నిర్గమాకాండం 8వ అధ్యాయం, నిర్గమాకాండం 8వ అధ్యాయము దయచేసి 25వ వచనం. అప్పుడు ఫరో మోషే అహరోను పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశములో మీ దేవునికి బలి అర్పించుడి అని చెప్పగా మోషే ఏమన్నాడు? అట్లు చేయ తగదు అని చెప్పినాడు. కాబట్టి జ్ఞాపం పెట్టుకో, నువ్వు ప్రభుని ఎరగకుండా పాపక్షమాపణ అనుభవం లేకుండా ఏదో క్రిస్మస్ పండుగలు ఆచరిస్తేనో, యేసు ప్రభు అంటే ఏదో అంతో ప్రేమ భక్తి ఉంటేనో దానిని బట్టి నువ్వు ప్రభుని సేవించలేవు. నువ్వు ప్రభుని సేవించాలంటే ఏం చేయబడాలా? కాబట్టి ఆ దేశం ఏమన్నాడు? అట్లు చేయ తగదు. పాపంలోనే ఉండి నువ్వు ప్రభుని స్తుతించలేవు, పాపంలో ఉండి నువ్వు ప్రభుని ఆరాధించలేవు, పాపంలో నుండి ప్రభుని సంతృప్తి పరచలేవు. అందుకు దేని వాక్యంలో 9వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. 9వ అధ్యాయం చూడండి, మొదటి వచనం. తర్వాత యెహోవా మోషేతో ఇట్లా, నువ్వు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించడానికి నా ప్రజలను పోనిమ్ము. కానీ నువ్వు నీ ప్రభుని నువ్వు సేవించాలంటే కానీ తర్వాత వచ్చిన ఏం రాయబడింది? నీవు వారిని పోలియ నొల్లక. ఇంకా నువ్వు నిర్బంధంలోనే ఉంటే, ఇంకా లోకములోనే పాపములోనే లోక సంబంధమైన వ్యర్థమైన వాటిలోనే చిక్కుకొని ఉంటే నీ ప్రభువుగా ఆయన ఉండడు. ఆయనను నువ్వు సేవించలేవు. ఆయన నువ్వు సేవించాలంటే, ఆయన నీకు ప్రభువుగా ఉండాలంటే కడి నిర్బంధము నుండి విమోచన అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యమైంది. కానీ ఒక వాక్యంలో మనకు జ్ఞాపం చేయబడతా ఉంది ఏ విధంగా విమోచన కార్యం. కానీ 2 సంగతులు అనేటువంటివి నీ ముందు ఉంచబడతా ఉంటున్నాయి. ఒకవైపేమో నీ హృదయం యొక్క స్థితి, మరొక వైపేమో ప్రభు నీ విషయమై
మరి చేస్తున్నటువంటి ప్రేరేపణ అనేటువంటిది. ఎందుకోసం ఆయన ప్రేరేపిస్తున్నాడు? ఎందుకు నీతో మాట్లాడుతున్నాడు? నువ్వు మారుమనసు పొందాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మరొక వైపు ఏముంటా ఉంది? నీ హృదయం యొక్క స్థితి. నీ హృదయం ఎలాగున్నది? నీ హృదయం యొక్క కాఠిన్యం అని రాయబడింది. కఠినపరచబడేటువంటి స్థితి హృదయానికి ఉంది. ఎన్నోసార్లు ప్రభు నీతో మాట్లాడినాడు కానీ, ఎన్నోసార్లు ప్రభుని దర్శించినాడు కానీ, తిరిగి హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉన్నావు. అది ప్రభు అయితే నిన్ను విడిచిపెట్టట్లేదు. తిరిగి ఆయన నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, మారుమనసు పొందని నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. కానీ మధ్యలో నువ్వు ఉన్నావు. ఏదో ఒకవైపు నువ్వు మొగ్గవలసి ఉన్నది, ఏదో ఒకవైపు నువ్వు తీర్మానం చేసుకుని వస్తున్నది. కఠినమైన నీ హృదయాన్ని అనుసరిస్తావా? ప్రభు యొక్క ప్రేరేపణకు విధేయత చూపించి పాప క్షమాపణ కొరకై ప్రభుని వేడుకుంటావో తీర్మానం అయితే నీదే. దీని వాక్యంలో రోమీ రాసిన పత్రికలో మనం ఆ మాట చూడగలుగుతాం. రోమీ రాసిన పత్రిక దయచేసి 2వ అధ్యాయం, రోమీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు, దేవుని అనుగ్రహము నిన్ను ప్రేరేపిస్తూ ఉంది. నిన్ను క్షమించాలని, తన కుమారుడుగా, తన కుమార్తెగా, తన సొత్తుగా, తన స్వకీయ సంపాద్యంగా ప్రభు నిన్ను చేసుకోవాలని ఆయన నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. అయితే మరొక వైపు ఏమున్నదంట? 5వ వచనం, నీ కాఠిన్యము మార్పు పొందని హృదయం. కాబట్టి ఇక ఈ స్థలంలో ఈ గృహానికి చేరి వచ్చినావు. అయితే నీ అనుభవం ఏంటి అని, ఎటువైపు నీ తీర్మానం? నేను వాక్యంలో ఫరో గురించి రాయబడింది. ఫరో ఎట్లాంటి వాడు తెలుస్తున్నా? ఎంత కఠినమైన హృదయం కలిగిన వాడు. దేవుని మాట ఏ మాత్రం కూడా వినేవాడు కాదు. ఇదే నిర్గమాకాండము 9వ అధ్యాయంలో 12వ వచనం. అయినను యెహోవా మోషేతో చెప్పినట్లు ఫరో హృదయం ఏమైపోయింది? కఠినం అయిపోయిందంట. మాట వినలేదు. కానీ ప్రభు నీతో మాట్లాడుతున్నా కూడా నువ్వు దేవుని మాట వినకపోవడానికి కారణం ఏంటంటే నీ హృదయం ఏమైపోతా ఉంది? కఠినమయ్యేటువంటిదిగా ఉంటా ఉంది. ఈ ఫరో ఎలాంటి వాడంటే, దేవుడు తను దర్శించినాడు, సంధించినాడు, కానీ అరే నా దేవుడు అంటే క్షమించండి, కానీ ఆయన నిజమైన దేవుడు, ఇప్పుడు నేను ఆయన ఎరగలేదు, ఆయనను సంధిస్తున్నాడు, ఆయన నిజమైన దేవుడు నేను నాకు గ్రహిస్తున్నాడు, చేస్తున్నాడు అని తెలుసుకోలేదంట. దాని మీద మనసే పెట్టలేదంట ఆ మనుషుడు. చూడండి దేవుని వాక్యంలో 7వ అధ్యాయము 23వ వచనం. మనస్సున పెట్టక. కాబట్టి అంతకుముందే దేవుడు ఏటి నీళ్లను రక్తంగా చేసినాడు. కానీ నీళ్ళన్నీ రక్తం అయిపోయినాయి, నదులన్నీ రక్తం అయిపోయినాయి. అది దేనో వాక్యాలు మనం చూస్తే, అది ఇవన్నీ చూసిన మనుషుడు జరిగిన దాన్ని ఏం పెట్టలేదంట? మనస్సును పెట్టకలేదంట. 15వ వచనం, ఫరో ఉపశమనము 8వ అధ్యాయం 8-15. ఫరో ఉపశమనము కలుగడచ్చు. దానికి ముందు కప్పలు పంపించినాడు. కానీ ఎంత కఠినమైనటువంటి స్థితి, దానిని తొలగించమని వేడుకున్నాడు. దేవుడు సహాయం చేసినాడు. అయితే ఉపశమనము పొందంగానే ఆ మనుషుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు చెప్పండి? కఠినపరుచుకున్నాడు. ఈ రాత్రి నీ స్థితి ఇది కాదా అని దేవుడు ఎన్నిసార్లు నీతో మాట్లాడి సంధించినాడు, దర్శించినాడు. ఎన్నడైనా దాని విషయం నువ్వు మనసు పెట్టినావా అని? ఏదో కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఆయా పరిస్థితుల్లో నేను ప్రభువుని అంగీకరిస్తాను, నా పాపాలప్పుడు తీర్మానం చేసుకున్నావు. కొంత ఉపశమనము కలగానే మళ్ళా తిరిగి కఠినపరుచుకున్నావు కావా? దేని ఒక వాక్యంలో జ్ఞాపం చేయబడే విషయం ఏంటంటే, ప్రభు చేత విమోచించబడిన ప్రజలు వారు ఆయన సొత్తు అయి ఉన్నారు. ఈ అనుభవం ఇంకా లేకపోతే ఈ స్థలం విడిచిపెట్టి ఎలాగమనిపే చిన్న తీర్మానం చేసుకో, హృదయపూర్వకంగా చిన్న ప్రార్థన చేసుకో, నీ పాప క్షమాపణ కొరకే ప్రార్థన చేసుకో. నీ ప్రార్థన యథార్థమైందైతే వెంటనే ఆయన నీ పాపాలు క్షమించి తన కుమారుడిగా కుమార్తెగా అంగీకరిస్తారు. ఒకవేళ అలాంటి అనుభవం నీకు లేకపోతే, దాని కొరకైనటువంటి అంగీకారం నీకు లేకపోతే, ఈ తర్వాత వాక్యాలన్నీ కూడా ఏమాత్రం కూడా నీకు చెందినటువంటి కావు. ఈ తర్వాత వాక్య భాగాలన్నీ నువ్వు సొంతరించుకోవాలంటే ఎక్కడి నుండి ప్రారంభించాలా? నీ యొక్క విమోచన, దేవుని యొక్క కార్యము నీలో జరగడం దగ్గర నుండి ప్రారంభం అవ్వాలి. దాని నుండి నీ నుంచి దేవుడు ఏం ఆశించట్లేదు, కానీ విశ్వాసముతో పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకో. యేసు ప్రభువా నేను పాపిని, నా పాపను క్షమించు, నీ రక్తంతో కడమని ప్రార్థన చేసుకుంటే యేసు ప్రభువారు నిన్ను కూడా ఆయన విమోచిస్తాడు. నీతో కూడా చెప్తాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నీవు నా సొత్తు అని ప్రభువు చెప్తాడు. అదేనో వాక్యంలో మనం ప్రభుని స్తుతించక మునుపు ఈ 43వ అధ్యాయం యెషయా గ్రంథంలోకి వచ్చేసరికి దేనో మనము ఎందుకోసం ఆయన మనల్ని విమోచించాడు అనే దాని కొరకై క్లుప్తంగా నేను కొన్ని తలంపులు జ్ఞాపం చేసి ముగిస్తాను. దేని వాక్యంలో 43వ అధ్యాయము యెషయా గ్రంథం 43వ అధ్యాయము 4వ వచనం.
నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. కాబట్టి ఎందుకోసమని దేవుడు తన ప్రజల నుండి, పాపం నుండి, లోకం నుండి కాబట్టి విమోచించి ఆయన రక్షిస్తున్నాడంటే ఎందుకోసం అంటే చెప్పండి, ఆయన దృష్టికి ప్రియులై ఆయన ద్వారా ఘనత పొందుడు కొరకై ప్రభు వారిని విమోచిస్తున్నాడు. కానీ మనం ఏమైనా స్తుతించాలా? దేనికోసం నేను ప్రభు విమోచించినాడు? ప్రభు దృష్టికి ప్రియుడుగా ఉండుట కొరకై ప్రభా నీ దృష్టికి ప్రియురాలుగా ఉండుట కొరకై నిన్ను విమోచించినావు కాబట్టి నీకు వందనాలని మనం ప్రభుని స్తుతించాలా. దేని వాక్యంలో ఎవరు ప్రభు దృష్టికి ప్రియమైనటువంటి వారుగా ఉంటారు? నేను ఒక మాట జ్ఞాపం చేస్తాను. ఎవరైతే దేవుని యొక్క చిత్తములో నిలిచి ఉంటారో వారు ఆయన దృష్టికి ప్రియమైన వారుగా ఉంటారు. అది వారి జీవితంలో ఘనతకు కారణంగా ఉంటుంది. ఉదాహరణకు యోసేపు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు, యోసేపు ఐగుప్తు దేశంలో చేయని నేరము తన మీద మోపబడినప్పుడు తను చెరసాలలో వేయబడతా వచ్చినాడు. కాబట్టి అంతవరకు అయితే దేవుడు అనుమతించిన ప్రతి పరిస్థితి కూడా దేవుని యొక్క చిత్తం యొక్క కేంద్రంలో తను ఉంటా వచ్చినాడు. కానీ తర్వాత చెరసాల్లోకి వెళ్ళిన తర్వాత తనకు ఆశ కలిగింది, నేను ఎలాగైనా సరే నా అంతటా నేను విమోచన పొందాలా, కాబట్టి నేను ఇంకా ఇంతకంటే ఎక్కువసేపు దేవుని యొక్క చిత్తం కొరకు వేచి ఉండలేనని నా మనుషుడు అనుకున్న తర్వాత పానదాయక అధిపతికి చెప్పినాడు, ఈ కళ నెరవేరి నీకు ఫరో గనక ఉద్యోగం ఇస్తే ఏమన్నాడు, నువ్వు నా విషయమే ఫరోకి మనవి చేయి అని అన్నాడు. ఫరో మనవి చేస్తే ఆ మనుషుడు ఏం చేసినాడంట, మర్చిపోయినాడు. కానీ మతి మరుపులో ఆయన కొంచెం టాప్ ర్యాంకు బస్. మేమిద్దరం పోటీ పడుతుంటాం, పానదాయకుల అధిపతి నేను. మరి నాకంటే ఆయన ఎక్కువ ఉంటాడు, నేను ఎక్కువ ఉంటాను తెలియదు. కానీ కొంతమంది కేసులు ఉంటాయి, స్పెషల్ కేసులు, మతి మరుపు కేసులు. నేను సేవ చేసే దగ్గర 2 సంవత్సరాల తర్వాత కూడా నీ పేరుని అడుగుతుంటాను అనమాట. మళ్ళీ లోపల సిగ్గేస్తుంటుంది, వీళ్ళు ఏమనుకుంటారు, ఈ సేవకుడు 2 సంవత్సరాలు అయిందా కూడా నా పేరు మర్చిపోయినాడే అనుకుంటారు. ఏం చేయాలి చెప్పండి, తప్పదు. జబ్బు చెప్పుకుంటే ఇంకా మరి సరిపోతుంది. మొత్తం 2 సంవత్సరాలు బాధపడినాడంట, ఆ మనుషుడు మర్చిపోయినాడంట. ఇది నేను చెప్తున్నానంటే, ఒకవేళ గనక ఆ మనుషుడు ఫరో దగ్గర యోసేపు విషయం గనక మనవి చేస్తుంటే, ఒకవేళ ఫరో గనక తన మనవి అంగీకరించి ఉంటే యోసేపు ఎక్కడ పోతాడు? సొంత ఇల్లా, సొంత ఊరా? వీసా ఇచ్చి ఛార్జీకి ఇచ్చి నీ దేశం పంపిస్తారా? బయటకు వచ్చి ఒకని కింద మరొకని కింద దాసుడిగా అప్పగించబడాల్సిందే. తన జీవితం అంతా దాసుడిగా ఉండాల్సిందే. ఎప్పుడైతే తను చెరసాల ఒకవేళ బయటకు వచ్చిన తర్వాత ఒకవేళ మరి ఆ ఫరో కలగంటే యోసేపు ఎక్కడున్నాడో తెలియదు. అప్పుడేమన్నా అడ్వర్టైజ్మెంట్లు ఉండటానికి టెలివిజన్స్ ఉన్నాయా, లేదంటే రేడియోలు ఉన్నాయా? దొరికిండేవాడు కాదు. పిల్లలు నేను తలంపేందంటే దేవుని యొక్క చిత్తం యొక్క కేంద్రంలో ఉండటం వల్ల ఎంత ఆశీర్వాదం చూడండి, ఎంత ఘనతో చూడండి. ప్రభు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఫరో ఒక కల వచ్చుడు ద్వారా అప్పుడు తీసుకుని రాబడ్డాడు. ఎట్లా తీసుకురాబడ్డాడు? ఆ యొక్క చెరసాల్లో సరైన స్నానం లేదు, చెరసాల్లో గడ్డమంద విరిగిపోయింది. శుభ్రంగా తనకు షేవింగ్ చేయించినారు, మంచిగా వస్త్రాలు వేసి ఘనంగా అలంకరించి, నువ్వు రాజు దగ్గర కదా, పిచ్చోళ్ళగా నిలబడకూడదు కదా, తీసుకొని వచ్చినాడు. ఆ తర్వాత సంగతి మనకు తెలుసు. మరొక మనిషి కూడా నేను జ్ఞాపకం చేస్తాను. బైబిల్ గ్రంథంలో మొర్దెకై అనేటువంటి మనుషుడు. మొర్దెకై ఏ ఉద్యోగం చేస్తున్నాడు చెప్పండి? ఒక గేట్ కీపర్ ఉద్యోగం, ఒక ద్వార పాలకునే ఉద్యోగం, సామాన్యమైన చిన్న ఉద్యోగం. ఈ మొర్దెకై ఏం చేశాడంటే, ఇద్దరు మరి రాజు యొక్క సేవకులు రాజు మీద కుట్ర చేసి రాజును చంపాలనుకున్నప్పుడు ఆ సమాచారాన్ని కాబట్టి రాజుకు తెలిసేట్టుగా చేస్తాడు మొర్దెకై. చేసిన తర్వాత ఏమైంది, మరి ఆ రాజు విచారణ చేసినాడు. విచారణ చేసిన తర్వాత నిజమైన నిర్ధారణ అయిన తర్వాత వారికి మరణశిక్ష విధించినాడు. అయితే బహుమానం ఈయనకేమి ఇవ్వలే. ఒకవేళ కనుక మరి సాధారణమైన చిన్న ఉద్యోగం, ఒకవేళ పెద్ద ఉద్యోగం పెద్ద జీతం అయితే వేరే సంగతి. ఎంత పెద్ద ఉద్యోగం ఉన్నా ఎవనుకుంటే ఇబ్బందులు అనుకుంటాయి. 500 రూపాయలు సంపాదించేవానికి కష్టాలు ఉంటాయి. 1,00,000 రూపాయలు సంపాదించేవానికి కూడా బ్రదర్ ఈ నెల చాలా కష్టం అంటారు వాళ్ళు. 1,00,000 రూపాయలు ఏమైపోయినంటే వానుకుంటే ఖర్చులు వానుకుంటాయి కదండి. కాబట్టి మొత్తానికి ఈ చిన్న ఉద్యోగం ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, ఎన్ని కష్టాలు ఉంటాయి. ఒకవేళ రాజు ప్రాణాన్ని కాపాడినందుకు ఒకవేళ తనకే కనుక జీతం ఇవ్వాల్సి వస్తే ఎంత బంగారం రాజు అనేసి ఇచ్చుండేవాడు, ఒక రాసి ఇచ్చుండేవాడు. అరే ఇంత పొడబడైపోయిందని చెప్పి ఎంతగా ఆనందించుండేవాడు. అయితే మొర్దెకై కానీ దేవుని యొక్క చిత్తం యొక్క కేంద్రంలో ఉండటానికి ఇష్టపడ్డాడు. ఎంతగా ఇష్టపడ్డాడంటే చివరికి తన కుమార్తె రాణి అయినా కూడా ఈ మనుషుడు కనీసం ప్రమోషన్ కొరకు కూడా తన కుమార్తెకి మరి అప్పీల్ చేసుకోలేదు. అమ్మ నువ్వేమో రాణిగా ఉండి నేను గేటు కీపర్గా ఉంటే ఎంత చూసేవాళ్ళు కూడా సిగ్గు, ఏం బాగుంటుందండి. ఒకవేళ నేనే కనుక కలెక్టర్ ఆఫీసులో స్వీపర్గా ఉన్నాను అనుకోండి, చిమ్మేవాడిగా ఉన్నాను అనుకోండి, మా అమ్మాయి కలెక్టర్ అయింది అనుకోండి, నేనేం చేస్తాను చెప్పండి? ఏం చేస్తాను? ఏం చేస్తాను? నువ్వేం చేస్తావు మాకేం తెలుసు అంటారా? ఏం చేస్తాను సహజంగా చెప్పండి? శుభ్రంగా రిజైన్ ఇచ్చి
ఇంట్లో కూర్చుంటాం. ఎందుకు? కూతురు కలెక్టర్ అయింది కదా. ఎవరైనా చేస్తారా అట్లానే ఉద్యోగం? కంటిన్యూ అవుతారా? ఆ మనుషుడు కానీ అదే గేట్ దగ్గర ఉన్నాడు. తర్వాత ఒకనొక సందర్భం వచ్చింది. మరి రాజుగా వస్త్రాలు వేసి గుర్రం మీద ఎక్కించి అంతా ఊరేగించి వచ్చిన తర్వాత ఇంటికి పోయి సెలబ్రేషన్ చేసుకోవాలి. స్నేహితులను పిలిచి, చూడు దేవుడు ఎంత గొప్ప కార్యం చేసినాడు, అసలు అందరు నన్ను చూసి నేను మొదటిగా అనుకున్న రాజు అనుకున్నారు అని చెప్పి ఎంత సంతోషపడాల్సిన మనుషుడు ఆ ఊరేగింపు అయిన తర్వాత మళ్ళీ నేరుగా డ్యూటీలోకి వచ్చేసినాడంట. అంటే అర్థం ఏంటి? మొర్దెకై యొక్క జీవితం ఎలాంటిదంటే దేవుని యొక్క చిత్తం యొక్క కేంద్రంలో ఉంటా వచ్చినాడు. ఎస్తేరు గ్రంథం, దేవుని వాక్యంలో వచ్చిన మాట నేను చూపిస్తాను. ఎస్తేరు గ్రంథం ఎస్తేరు గ్రంథము దయచేసి 6వ అధ్యాయము ఆ రాత్రి మొదటి వచనం, నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథం తెమ్మని రాజు ఆజ్ఞగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. ద్వారపాలకులైన బిగ్దాను తెరెషు అను రాజు యొక్క ఇద్దరు నపుంసకులు రాజుని అవశేష ప్రయత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్లు అందులో వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు హామాను వచ్చినాడు. హామాను ఎందుకు వచ్చినాడు? మొర్దెకైని చంపించడానికి పర్మిషన్ కోసం వచ్చినాడు. హామాను ఎలాంటి వాడంటే రాజుని, ఆశ్వేరోషు రాజుని హామాన్ యొక్క విలువ ఎట్లాంటిదంటే ఏది అడిగితే అది చేస్తాడు. రాజా మన రాజ్యంలో 1,00,000 మందిని చంపించేద్దామంటే వరి పిచ్చోడ అని అండు. అంత నమ్మకము, అంత ఘనమైన వాడు హామాను. ఓకే అనేస్తాడు. అలా చేసినాడు ఆ మనుషుడు. అంత ఘనమైన వాడు. ఒక్క మనుషుని ప్రాణం కొరకు వెనకాలాడతాడా? దేవుని వాక్యంలో కాబట్టి రాజు ఆలోచన చేస్తున్నాడు. నిద్ర పట్టనిలా దేవుడు. సేవకులను అడిగినారు, రాజు ప్రాణాలు కాపాడినారు, మొర్దెకైకి ఏమైనా ఇచ్చినారంటే ఏమి ఇవ్వలేదు రాజు అన్నారు. నా తలంపు ఏంటంటే, ఒకవేళ కనుక మొర్దెకై ఇంతకు ముందే బహుమానం పొంది ఉంటే ఏమని చెప్పి ఉండేవాళ్ళు, ఇచ్చారు రాజా అని ఉండేవాళ్ళు. అయిపోయాయి ఆడికి. తర్వాత హామాను వచ్చిన తర్వాత హామాను ఒక మనుషుని చంపడానికి వాడు ఉండకూడదు దేశం రాజ్యంలో అని అంటే పర్మిషన్ ఇచ్చిండేవాడు. మొర్దెకై ప్రాణాలకే అపాయం వచ్చిండేది. కానీ దేవుని యొక్క సమయం కొరకు, దేవుని యొక్క చిత్తం యొక్క కేంద్రంలో ఆ మనుషుడు ఉండు ద్వారా దేవుని వాక్యం మనం ఏం చూస్తాం? ప్రాణము పోటుకు ప్రతిగా ఆ మనుషుడు ఏం పొందినాడు చెప్పండి? ఘనతను పొందుతా వచ్చినాడు. మొర్దెకైని అడిగినాడు. హామాన్ రంగాలనే హామాన్ అడిగినాడు, నేను ఒక మనుషుని ఘనపరచాలనుకుంటున్నాను, ఎంత అనుకున్నా కూడా సరిపోవట్లే, నువ్వు ఆ సలహా ఏమనంటే ఆ మనుషుడు ఏమనుకున్నాడంటే, నా గురించి అనుకొని ఇంత పెద్ద లిస్టు చెప్తే అవన్నీ కూడా మొర్దెకై విషయంలో నెరవేర్చబడతావు. తలంపు ఏంటంటే, ఆయన దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. కానీ దేవుని వాక్యంలో ప్రభు ఎందుకోసం ప్రభువుని విమోచించాడంటే, ఆయన దృష్టికి ప్రియులుగా ఉండుట కొరకై మనల్ని ఆయన విమోచించినాడు. రెండో తలంపు జ్ఞాపం చేస్తాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనం, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము అని అంటున్నాడు. 9వ వచనం, సర్వజనులారా గుంపు కూడి రండి, జనములు కూర్చబడవలెను అని చెప్తున్నాడు. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, ఎందుకోసం ప్రభు విమోచించినాడంటే, దేవుని ప్రజలందరినీ దేవునికి సమీపంగా వచ్చుడు కొరకై కూర్చడం కొరకు దేవుడు నిన్ను విమోచించినాడు. కానీ ఒక విశ్వాసిగా ప్రభు మనం ఎందుకు స్తుతించాలంటే, ప్రభువు మనకు ఆయన మనల్ని విమోచించినాడు. కానీ ఆయన పని చేయడం కొరకే ఆయనను విమోచించినాడు. దాన్ని బట్టి నేను ప్రభుని స్తుతించాలా, దాన్ని బట్టి నేను ప్రభుని ఘనపరచాలా. ఏ పని ఆయన నాకు అప్పగించినాడు? నాకంటే సేవకునిగా నాకని మాత్రమే కాదు, ఒక దేవుని బిడ్డగా నాకు ప్రభు ఏ పని అప్పగించినాడంటే, దేవుని ప్రజలను ఆయన ఎద్దుకు సమకూర్చేటువంటి పని అప్పగించినాడు. అంతేగాని దేవుని ప్రజలను నా పక్షంగా ఉంటాగా సమూహకు చూడడానికి కాదు. ఆ విషయం మాకు కనబెడితే దేవుని ప్రజలుగా కాబట్టి నా యొక్క దేవుడు అప్పగించిన శ్రేష్టమైన పని ఏమిటయ్యా అంటే, దేవుని ప్రజలను ఆయన ఎదుగు సమకూర్చేటువంటిది. అనుకోవద్దు నాకేం పట్టింది, ఆయన గురించి నాకెందుకు, ఆమె గురించి నాకెందుకు అనుకోవద్దు. ప్రభు నిన్ను విమోచించిన ఉద్దేశం అది కాదు. దేవుడు నిన్ను ఎందుకు విమోచించినాడంటే, ఆయన ప్రజలను ఆయన కొరకు సమకూర్చడం కొరకై ఆయన నిన్ను విమోచించినాడు. అందుకని ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, 7వ వచనంలో, ఆయన నామము
నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారినందరినీ అనే మాట చూస్తూ ఉంటున్నాం. అంటే ఎవరు కూడా మినహాయింపు ఉండకూడదు. నీ ప్రార్థన ఏమండాలంటే, ప్రభా ఏ విశ్వాసి కూడా, ఏ ఒక్క విశ్వాసి కూడా నీకు దూరంగా ఉండకూడదు. నీ ప్రార్థన ఏదై ఉండాలా, నీ పరిచర్య ఏదై ఉండాలా, నీ విధానం అదే ఉండాలా. అందుమాత్రమే కాదు, ఇక్కడ వచ్చేసరికి వీరెవరై అంటే అన్ని జనులు. 9వ వచనము, సర్వజనులరా కింద అన్నాడు, జనములు కూర్చబడవలెను. ఒకటి, దేవుని యొక్క ప్రజలు ప్రభువు సమీపంగా తీసుకొచ్చుడు కొరకై. రెండవది, ప్రభుని ఎరగని వారు ప్రభుని ఎరుగునట్లుగా ఆయన ఎదుగు తీసుకొచ్చుడు కొరకై, ఆయన పని కొరకై మనం విమోచించబడినాం. అందుకోసం, అంతేగాని నన్ను విమోచించినాడు, నాకు పరలోకం ఇచ్చినాడు, నేను ఆయన సొత్తు, ఆయన నా దేవుడని మురిసిపోవడానికి కాదు. అందుకోసం కాదు ప్రభు విమోచించింది. ఆయన ఎందుకు విమోచించినాడంటే, ఆశీర్వాదకరమైన స్థితి ఏంటంటే ఆయన పని కొరకై ఆయన మనల్ని విమోచించినాడు. దేని వాక్యంలో దానిలోనే ఆశీర్వాదం ఉంది. 115వ కీర్తనలో మనం బాగా పరిచయం కదా. దేని వాక్యం రాయబడింది, యెహోవా ఇశ్రాయేలు 115వ కీర్తనలు 115 9వ వచనం, ఇశ్రాయేలురా యెహోవా నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడెము. 10వ వచనం, అహరోను వంశస్థులారా యెహోవా నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడెం. ఒకటేమో ఇశ్రాయేలు వంశస్థులారా అంటున్నాడు, అంటే ప్రభు బిడ్డగా చేయబడేటువంటి అనుభవాన్ని చూపిస్తూ ఉంది. తర్వాత ఏమంటున్నాడు, అహరోను వంశస్థులారా అని అంటున్నాడు. అహరోను వంశస్థులు అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క మందిరంలో దేవునికి సేవ చేసేటువంటి వారు, ఆయన పని చేసేటువంటి వారు, దేవుని ప్రజలను దేవుని యొక్క సమకూర్చేటువంటి వారు, అనేక ప్రభుని ఎరగిన వారిని ఆయన తీసుకొచ్చేటువంటి వారు. దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, ఆయన వారికి సహాయము, ఆయన వారికి కేయడం. కానీ నువ్వేమో దేవుని ఇంట్లో దేనికి పనికి రావు, దేనికి ముందుకు రావు, మళ్ళీ దేవుడు మాత్రం నీకు సహాయం చేయాలని అంటావు. ఎట్లా వీలవుతుంది? కానీ దేవుడు నీకు సహాయం చేయాలనుకుంటున్నావా? కేయడం అంటే అర్థం ఏంటి? అది కాపుదల. దేవుడు నిన్ను భద్రపరచాలని కోరుకుంటున్నావా? ఆత్మీయంగా, భౌతికంగా నిన్ను, నీ కుటుంబాన్ని ప్రభు సహాయం చేసి ఆయన నిన్ను కాపాడాలంటే అహరోంశస్తులుగా ఉండాలా. నువ్వు అక్కడే ఆగిపోతే ఏం ఆశీర్వాదం ఉంటుంది? కింద భాగంలో రాయబడింది, ఆయన వారిని ఆశీర్వదిస్తాడంట. 9వ వచనం చూడండి, క్షమించండి, 12వ వచనం, యెహోవా మమ్మును మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలులను ఆశీర్వదించును, అహరోను వంశస్థుల ఆశీర్వదించును. అది ఆశీర్వాదం. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఏర్పాటు చేసుకున్నాడు, అంతేగాని అటెండెన్స్ వేసుకుని పోవడానికి కాదు. అర్థమవుతుందా? నేను కూడా దేవుని బిడ్డలో ఒక బిడ్డను అన్నట్టుగా కనబరుచుకొని మాత్రం ఉంటే కొరకు కాదు నిన్ను ఏర్పాటు చేసుకుంది. ఆయన సహాయం చేయాలని, నిన్ను కాపాడాలని, నిన్ను ఆశీర్వదించాలని, ఆయన పని కొరకై నిన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అందుకోసమే ఆయన సొత్తుగా ప్రభు నిన్ను చేసుకున్నాడు. దాన్ని బట్టి మనం ప్రభుని స్తుతించబద్దులమై ఉంటున్నాం. దీని వాక్యంలో 3వదిగా 43వ అధ్యాయం మళ్ళీ తిరిగి వస్తాము. యెషయా గ్రంథం 43వ అధ్యాయం, దయచేసి 10వ వచనం. కాబట్టి దేని వాక్యంలో ఏమన్నాడంటే, మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించున్నట్లు. కానీ దేవుడు ఎందుకు మనల్ని విమోచించుకొని ఆయన సొత్తుగా చేశాడంటే, నిన్ను బట్టి, నన్ను బట్టి యేసు ప్రభువే నిజమైన దేవుడని అందరూ తెలుసుకోవాలనంట. తెలుసుకోవాలని ఏం రాయబడుతుంది? ఆయనను గ్రహించినట్లు మీరు నాకు సాక్షులు. కాబట్టి అర్థమవుతుందా ఎందుకోసం దేవుడు నిన్ను నన్ను విమోచించుకున్నాడంటే, నువ్వు ఉన్న స్థలంలో, నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో, నువ్వు నివసించే చుట్టుపక్కల ఇరుగుపోరే వారి మధ్యలో, కానీ దేవుని యొక్క ప్రజల మధ్యలో, వెలపట లోపట, కానీ నీవు ప్రభువుకి సాక్షిగా ఉండాలా. ఏం సాక్షిగా ఉండాలా? దేవుడు అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయన సేవించే ప్రజలు భూమి మీద ఉన్నారు, ఆయన ప్రజలు ఇలాగుంటారు అని నిన్ను చూసి తెలుసుకోవాలా. ఇలాగ ఉండటానికి కారణము వీరు సేవించుతున్న దేవుడు వీరిని ఇలాగూ చేశాడని నీ యొక్క నా యొక్క సాక్ష్యాన్ని బట్టి వాళ్ళు తెలుసుకోవాలా. దీని వాక్యంలో మీరు సాక్షులు అన్నాడు. తర్వాత ఏమన్నాడు? నేను ఏర్పరచుకొని నా సేవకుడు కూడా నాకు సాక్షులు.
అంటే దీంట్లో ఏమి మినహాయింపు అనేది లేదు. దేవుని ప్రజలు మనం అందరం కూడా, దేవుని సేవకుడైనా దేవుని ప్రజలమైనా మనమందరం కూడా ఏమై ఉండాలి చెప్పండి? సాక్షులుగా ఉండాలా. అందుకోసమే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని దీని వాక్యంలో కింద కూడా మనకు దయచేసి 12వ వచనం, ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే, దాన్ని గ్రహింపజేసిన వాడను నేనే, ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు, నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. మీరు సాక్షులు అన్నట్లే, మీరే సాక్షులు. మిమ్మల్ని బట్టే, మీరు లేకపోతే నేనెవరో లోకానికి అర్థంగానే కాదు, నా కార్యములు ఎలాంటివి అర్థం కాదు. మీరే దానికి మూలం. ఎంత శ్రేష్టమైన ఆధిక్యత! దేని బట్టి మనం ప్రభుని స్తుతించాలంటే ఆయనకు సాక్షులుగా ప్రభు వచ్చేది. కానీ దేని సాక్ష్యం అనేటువంటి మాట ఏమి చూపిస్తూ ఉందంటే, ఒకటేమో ఆయన నిజమైన దేవుడని మన జీవితం ద్వారా ఎరుగుడు కొరకై, రెండవది ఆయనను గూంచి ప్రచురము చేయడం కొరకైనటువంటి 2 సాక్ష్యాలు. దీని వాక్యం రాయబడింది, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏం పొందుతారంట చెప్పండి? ఏం పొందుతారంట? శక్తి పొందుతారని రాయబడింది. పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు ఏం పొందుతారు? శక్తి పొందుతారు. దేవుని యొక్క ఆత్మ చేత మనం నింపబడే కొలది మనం శక్తిమంతులు అవుతాం. ఏ విషయంలో శక్తి? ఒక మనుషుడు పరిశుద్ధాత్మ చేత తను శక్తి పొందాడు అంటానికి రుజువేంటి, నిదర్శనం ఏంటి? మీరు శక్తి పొందుతారు. అప్పుడు మీరు ఏమంటారు? యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, తర్వాత భూదిగంతముల వరకు కూడా మీరు నాకేమంటారు? సాక్షులై ఉంటారు. కానీ దేవుని వాక్యంలో ప్రభువును గురించి సాక్ష్యం ఇవ్వటం, రెండవది ప్రభుకి యోగ్యమైన విధానంలో సాక్షార్థంగా నడుచుకోవడం అనేటువంటిది. దేవుని వాక్యంలో ఒక సంఘం ఉంది. ఆ సంఘం ఏం సంఘమో తెలుసిన? తెస్సలోనిక సంఘం. తెస్సలోనిక సంఘం గురించిన సాక్ష్యం ఎలాంటిదంటే, తెస్సలోనికలోనే కాదు, అకయలో, తర్వాత మిగతా ప్రాంతంలో అన్ని సంఘాలలో కూడా తెస్సలోనిక సాక్ష్యం అనేది మారు మోగిపోయింది. ఏమనుకున్నారో తెస్సలోనిక విశ్వాసాలు అంటే అని చెప్పి, దేవుని బిడ్డలంటే అట్లుండాలా, సేవ చేస్తే అట్లా చేయాలా, సంఘం అంటే అది అన్నట్లుగా తయారైపోయినారంట. అంటే తలంపు ఏంటంటే, దేవుడు మనల్ని ఎందుకు విమోచించినాడంటే, నేను ఒకటి ప్రభువుకు సాక్షులుగా ఉండాలా, రెండవది ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలా. శక్తి ప్రభు దేవుని ఆత్మ నింపబడే కొలది మన పరిచర్య పరిధి విస్తరిస్తూ ఉండాలా. మనం ప్రభు చేత నింపబడే ఆత్మ చేత నింపబడే కొలది మన గురించిన మంచి సాక్ష్యము కూడా, ఆ సువాసన కూడా వ్యాపించుచూ రావాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. 2 వాసనలు దాన్ని మనం బిగబట్టలేం. ఒక వాసన ఏం వాసన? ఏ వాసన? సెంటు వాసన, ఏదో ఒక వాసన, మంచి వాసన కదండి. ఇంకొక వాసన కూడా ఉంటుంది. ఏం వాసన చెప్పండి? దానికి ఏం పేరు అబ్బా? దుర్వాసన, మురుగు వాసన. ఆపగలమా చెప్పండి? అది ఆపలేం, ఇది ఆపలేం. తలంపు ఏంటంటే, దేవుని కొరకు ఇది చివరి దినాలలో ప్రభు ఎందుకోసం నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకోసం నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు ఆయన సొత్తుగా చేసుకున్నాడంటే మనము ఆయన సాక్ష్యం. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 1, 9వ వచనం, 8వ వచనం అండి. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందేదురు కనుక. ఎక్కడ మీరు సాక్షులు ఉంటారు? యెరూషలేములో, తర్వాత యూదయ, ఆ తర్వాత సమరయ దేశముల ఎన్నంతటా, ఆ తర్వాత భూదిగంతముల వరకు నాకు సాక్షులు ఉంటారు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి వీరు ఎలాంటి తెస్సలోనిక విశ్వాసులు, ఆ సంఘం ఎలాంటిదంటే 7వ వచనంలో, కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరైనారు. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువాక్యము మాసిదోనియా అకయలో మ్రోగెను. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఉన్న మీ విశ్వాసము వెల్లడి అయిపోయింది. దేవుడు అంటే ఎంత ప్రేమో, ఎంత విశ్వాసమో ఎట్లా అర్థమైంది? వారి సేవ చూడండి, వారి ప్రయాస చూడండి, వారి పరిగెత్తేది చూడండి. దాన్ని చూస్తూ ఉంటే అట్లా కదా ఉండాల్సింది అన్నట్టుగా సంఘాలన్నీ తెలుసుకున్నట్లుగా అయిపోయింది. ప్రభు స్తోత్రాలు. చివరి దినాలలో, ప్రభు రాకడ సమీపించిన దినాలలో దేవుడు మనం దేని బట్టి స్తుతించాలంటే, ప్రభు మనల్ని ఆయన సాక్షులు ఉండడు కొరకు ఆయన మనల్ని విమోచించినాడు. దాన్ని బట్టి మనం ఆయన్ను స్తుతింప బద్దులమై ఉంటున్నాం. చివరిగా 4వదిగా ఇదే మళ్ళీ తిరిగి యెషయా గ్రంథం 43వ అధ్యాయానికి వస్తాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం దయచేసి 21వ వచనం అందరం కలిసి చూద్దాం. యెషయా గ్రంథం 43:21 అందరం కలిసి. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. కాబట్టి దేవుడు ఎందుకు విమోచించాడంట? ప్రభు అన్నాడు, నేను నిర్మించిన జనులు.
నా స్తోత్రం ఏం చేస్తారు? ప్రచురం చేస్తారు. అందుకొరకే మరి రాంబాబు అన్న గృహానికి మనం చేరి వచ్చినాం. కానీ వారిని స్తుతిస్తామంటే, అందరి ఎదుట వారిని స్తుతిస్తామంటే ఆయన స్తోత్రము ప్రచురం అవ్వాలా. విన్నవారు కూడా ఆ కుటుంబం పక్షంగా ప్రైవేట్లో మేలు చేశాడంట, వాళ్ళని రక్షించినాడంట, విమోచించినాడంట అని చెప్పి, కాబట్టి విన్నవారు మరొకరికి సాక్ష్యం ఇచ్చేటట్లుగా. కానీ దేనో వాక్యలో దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, విమోచించాడంటే మనము ఆయన స్తుతించాలని. అందుకని ఎన్నో వచనాలున్నాయి, మీ అందరికీ అంటే మనం సమయం కాదు. దేనో వాక్య దావీదు ఏమన్నాడు? నేను మహాసమాజం ఎదుట నేనేం చేస్తాను? నేను ఆయనను స్తోత్రము చేస్తాను అన్నాడు. కాబట్టి ఆయన నాయనలో చేసిన కార్యం నేను అందరి ఎదుట వెల్లడి చేస్తానని చెప్పినాడు. కాబట్టి దేవుడు ఎందుకు మనల్ని విమోచించాడంటే, దేవుడు చేసిన కార్యాలు ఆత్మీయమైన భౌతికమైన దాచిపెట్టుకోవడానికి కాదు. కానీ నా ప్రజలు నా స్తోత్రంను ప్రచురం చేస్తారు. అది దేవుని యొక్క ఉద్దేశం. కానీ మొట్టమొదటిగా మనం ఎందుకోసం విమోచించబడినాం? దేవుని వాక్యంలో మొట్టమొదటిగా ఆయన దృష్టికి ప్రియులమై ఘనపరచబడ్డ కొరకే ప్రభువుని ఏర్పాటు చేసుకున్నాడు. రెండవదిగా మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? కానీ దేవుని యొక్క ప్రజలను, ప్రభుని ఎరగని వారిని ప్రభు కొరకే సమకూర్చేటువంటి ఆయన పని కొరకే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మూడవదిగా ఆయన కొరకు సాక్షులుగా ఉండి ఆయన గురించి సాక్ష్యమిచ్చుడు కొరకై ప్రభువుని ఏర్పాటు చేసుకున్నాడు. నాలుగవదిగా ఆయన స్తుతించడానికి, ఆయన మహింపరచడానికి, ఆయన స్తోత్రమును ప్రచురము చేయటానికి ప్రభువుని ఏర్పాటు చేసుకున్నాడు. దాన్ని బట్టి మనం ప్రభుని స్తుతించబద్ధులమై ఉంటున్నాం. నేను వాక్యలో ముగించే ముందు ఒక చిన్న వాగ్దానం ఈ అధ్యాయంలో అండి కుటుంబం కొరకై మనం చూద్దాం. దయచేసి 19వ వచనం అండి, అందరం చదువుదాం కలిసి. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ప్రభు అంటున్నాడు, ఇదిగో అంటున్నాడు. గమనించండి అన్నట్టుగా చెప్తున్నాడు. ప్రభు అన్నాడు, నేను నూతన క్రియను చేయుచున్నాను. నూతనమైనంటే శ్రేష్టమైనటువంటి కార్యం, గొప్ప కార్యం. కాబట్టి దీనిని మనం ఆశించాలా, దీని కొరకే ప్రార్థన చేసుకోవాలా. ఇది మొట్టమొదటిగా ఆత్మీయమైనది, పర సంబంధమైనది, ఆ తర్వాత భౌతికమైనది కూడా. ప్రభు ఏమైతే చేస్తాడో అది ఎప్పటికీ కూడా నూతనమైనదిగా ఉంటుంది. ఒక వస్తువు మనం కొంటాం, కొంతకాలం పాత అయిపోద్ది. దేవుడు ఇచ్చినట్లుగా కాదు, అది ఎన్నటికి కూడా క్రొత్తగానే ఉంటుంది, ఎన్నటికి కూడా విలువైనదిగానే ఉంటుంది. దేని వాక్యంలో తర్వాత ఏమన్నాడంటే, ఇప్పుడే అది మొలచును. అంటే దేవుడు తాను చేయవలసిన దానిని ఆయన ఆలస్యం చేసేవాడు కాదు, దాన్ని వాయిదా వేసేవాడు కాదు. కనుక ప్రభు కుటుంబ పక్షంగా ముందు దినాల్లో మరి ఆత్మీయంగా భౌతికంగా కూడా అలాంటి కార్యము ప్రభు చేసి వారిని తన కనికరమును చూపించును గాక. ఇక్కడ ఈ సమయంలో మనం ప్రభుని స్తుతిస్తాం. సహోదరి వరలక్ష్మక్క ఈ మధ్య కంటి ఆపరేషన్ జరిగింది. ప్రభు కనికరించి సహాయపడుతూ వచ్చినారు. దాదాపుగా తనకు రికవర్ అవుతుంది. అదే సమయంలో సోదరు సురేష్ కూడా తన ఉద్యోగం కూడా మరి పర్మనెంట్ అవడానికి కూడా ప్రభు సహాయం చేసినారు. తర్వాత వాస్తవంగా దేవుని యొక్క మందిరంలో వారు ఒక స్తుతి కొడుక కలిగి ఉండాలని ప్రభు దినాన ఎప్పటి నుంచో ఆలోచన ఉన్నారు. అయితే దేవుని ప్రజలు వాళ్ళ ఇంటికి రావాలని, అలాగా వాళ్ళ ఇంట్లో వారి గడపడం ఆలోచనతోనే ముందుగా ఈ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. కుటుంబ సభ్యులోని ఇద్దరు ప్రభుని స్తుతించండి. ప్రభు అనుగ్రహించిన విమోచన కార్యాన్ని బట్టి, భౌతికంగా ప్రభు చేసిన మేలుని బట్టి ప్రభుని స్తుతించి ప్రార్థించండి క్లుప్తంగా. ఎవరైనా ఇద్దరు, తర్వాత మరి విశ్వాసులో నుంచి ఇద్దరు, సహోదరులో ఒకరు, సహోదరిలో ఒకరు ప్రభు చేసిన మేలుని బట్టి ప్రభుని స్తుతించి రాని దినాల్లో ఈ కుటుంబం పక్షంగా ప్రభు గొప్ప కార్యం జరిగించినట్లుగా ప్రార్థన చేయండి. ఆ తర్వాత చివరి ఓ పాట పాడి ప్రార్థన చేసి ముగిస్తాం. మా తండ్రి పరిశుద్ధ దేవా, మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. మరోసారి మీ ఘనమైన నామం బట్టి స్తోత్రములు ప్రభా. మీ కాపాలని కనికరం బట్టి మేము ప్రియుల కుటుంబాన్ని ప్రభా, నన్ను కూడా ప్రభా, మమ్మల్ని కూడా ఈ విధంగా మీరు విమోచించిన బట్టి స్తోత్రములు. మీకు ఇష్టలుగా ఉండటానికి ప్రభా, మీ పని చేయడానికి, సాక్షులుగా ఉండటానికి, మీరు స్తుతించడానికి ప్రభా, మీ భూమి మీద మీరు మమ్మల్ని విమోచించి మీ సొత్తుగా చేసుకుని స్వకీయ సంపాద్యంగా మీరు మమ్మల్ని చేసుకుని మీ ప్రేమను బట్టి మీరు స్తుతిస్తూ గణపరుస్తుంటున్నాం. నిజంగా మా తండ్రి దేవా ప్రభా, అదే సమయంలో ప్రియులు కూడా మీరు జ్ఞాపం చేసుకుని మీరు కుటుంబంగా మేము సేవించడానికి వారికి రక్షించినని బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. రాంబాబాను కూడా ప్రభా తండ్రి గత ప్రభా కొంత ప్రభా అటు విషయంలో ప్రభా కొంత సమస్య ఉన్నప్పటికీ కూడా మీ చిన్న నెమ్మదిని బట్టి స్తోత్రములు. వరలక్ష్మి యొక్క కంఠాపరేషన్లో సహాయపడిన బట్టి స్తుతిస్తుంటున్నాం. ప్రభా తండ్రి సురేష్ ప్రభా, మాధవమ్మ ప్రియులు వారి ఉద్యోగ బాధలు మీ తోడే నుండి ప్రభా, జాయ్స్
ప్రభా తండ్రి దేవ ప్రభా మరి కెవిన్ కూడా మధ్య అనారోగ్య పరిస్థితుల్లో మీరు ముట్టి బాగు చేస్తున్నాను బట్టి స్తోత్రములు. గీతమ్మ డెలివరీ విషయంలో మీరు చేసిన సహాయాన్ని బట్టి స్తుతిస్తుంటున్నాం. రాజేష్ స్థానిక పనిలో మీరు దీవించము ప్రభా తండ్రి. అదే సమయంలో చిన్న పాప కూడా కొంత ప్రభా అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మీరు కనికరించి ఇచ్చిన నెమ్మదిని బట్టి స్తుతిస్తూ కనపరుస్తుంటున్నాం. ఈ విధంగా ప్రభా మీ ప్రజల కొరకై మీరు సిద్ధపరిచినటువంటి ప్రభాతాన్ని ఆత్మీయమైన శ్రేష్టమైన దానిని ప్రభాతాన్ని ఏమాత్రం ఆలస్యం చేయక ఇచ్చేవాడు అని మీరు జ్ఞాపం చేస్తున్నాను బట్టి స్తోత్రములు. అలాగా ప్రభానిచ్చిన మాతండి మీరే మీ ప్రజలను ఆత్మీయంగాను భౌతికంగా కూడా మీరు దీవించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభానిచ్చిన వారితో కలిసి మేము కూడా మీ ఘనమైన నామమును స్తుతిస్తూ ఉంటున్నాం. మమ్మల్ని కూడా మీ మహిమ కొరకు జ్ఞాపం చేసుకొని మీరు కోరిన విధానంలో ప్రభాతండి మిమ్మల్ని మహింపచ్చేవారుగా మీరు మమ్మల్ని చేయమని వందనములు స్తోత్రం చెల్లించుకుంటూ సాగిలి పడుతూ యేసు ప్రభువు యొక్క శ్రేష్ఠ నామములో స్తుతించి ప్రార్థించి మహిమపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోనండి. చిన్న పాట పాడే సమయంలో రిఫ్రెష్మెంట్ ఇస్తారు మనకు. తండ్రి దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరి వచ్చిన మనందరికీ ఎవరైతే నూతనంగా రక్షణ కొరకు తీర్మానం చేస్తున్నారో వారికి ప్రత్యేకంగా సోదరు రాంబాబు అన్న ప్రియుల కుటుంబమునకును సకల లోకంలో చెందిన పరిశుద్ధులందరికీ కూడా సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.